హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అక్క వాళ్ళ ఇంటికైతే వచ్చేసామండి. ఎందుకంటే మేము ఇంక ఊరికైతే వెళ్ళిపోతున్నాం కదా, అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా అనేసి అని చెప్పేసి ఇంటికైతే వచ్చామంట. ఈరోజు స్పెషల్ అయితే చేసి పెడతా ఉంది. ఈరోజు సండే కదా, చికెన్ బిర్యానీ చేస్తూ ఉంది. వడలు అయితే కాలుస్తూ ఉంది, గారెలు అయితే కాలుస్తూ ఉంది. అందుకని వచ్చేసాను ఫ్రెండ్స్. ఒకసారి చూసేద్దాం ఏం చేస్తూ ఉంది అనేసి. చూడండి, ఇది మా అక్క వాళ్ళ ఇల్లు. అంటే ఇంట్లో లైట్ లేదని చెప్పేసి మరి చీకటి కనిపిస్తూ ఉంది. ఇంకా వంట రూమ్, ఇది వంట రూమ్ అండి. అక్క అయితే లోపల ఉంది, చూపిస్తాను రండి. నేనైతే మినీ లాగ్ అయితే చూపించాలనేసి అనుకున్నాను. ఒకసారి అద్దం మా అక్క మా పాప చూపిస్తాను రండి ఒకసారి ఫ్రెండ్స్. హాయ్, మా పాప హాయ్ చెప్తా ఉంది. హాయ్ చెప్పు. హాయ్ చెప్పినా. హాయ్, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడుగు. క్యూట్గా చెప్తా ఉంది కదా. చూద్దాం రండి వంటరంలోకి వచ్చేసి. చూడండి, అంటారు కదా, చిన్న ఇంట్లోనే పెద్ద కాపురం చేయాలనేసి అంటారు కదా. పెద్ద ఇంట్లో చిన్న కాపురం చేయాలనేసి నిన్న కూడా చాలా కష్టమండి. ఎందుకంటే మనకి చాలా సమస్యలు అయితే వస్తుంది. అందుకే చిన్న ఇంట్లో పెద్ద కాపురం చేయాలంటారు పెద్దలు. ఓకేనా ఫ్రెండ్స్? అంతే. ఇప్పుడు చూసేద్దాం రండి. అక్క ఏం చేస్తా ఉంది. అక్క ఏం చేస్తున్నావు? వడ అయితే కాల్ చేసింది. ఉప్పు చూడనేసి అంటూ ఉంది. చూద్దాం. చాలా సంతోషంగా ఉందండి. ఏమన్నా ఉన్న దాంట్లోనే తృప్తిగా సంతోషంగా ఉంటేనే అండి లైఫ్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఓకేనా? నిజమే కదా. ఉన్న దాంట్లోనే చదువుకోవాలి. ఏదైనా ఎప్పుడైనా కూడా సరే. చూస్తా ఉండవు ఉప్పు తక్కువ కాలిపోతా ఉంది. అందుకే తోబుట్టువులు ఉండాలి అనేసి అంటారు. తోబుట్టు ఉంది కాబట్టి నన్ను పిలిచింది. రా చెల్లమ్మ, నీకన్నీ బిర్యానీ చేస్తాను, చల్లని బిర్యానీ చేస్తాను, వడ చేస్తానని చెప్పింది. చాలదా ఎంతకన్నానా చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? టాపిక్ అయితే వచ్చేద్దాం. ఇంకా తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ అండి. ఇప్పుడు మీతో ఒక్క విషయం చెప్తున్నాను. ఏమైనా సరే సంతోషానికి మించిన హ్యాపీనెస్ ఏది ఉండదు. బంధాలు అనేది ఎప్పటికీ వదులుకోకూడదండి. మనకి రక్త సంబంధానికి మించిన బంధం అయితే లేదండి. అందుకే జీవితాంతం ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఇదొక మెమరీ లాగా ఉండిపోతుంది నా జీవితంలో. ఓకేనా ఫ్రెండ్స్? బిర్యానీ సూపర్ బాగుందా? హాయ్ ఫ్రెండ్స్, చెప్పాను కదా ఈరోజు మా అక్క బిర్యానీ చేసిందని చెప్పాను కదా ఫ్రెండ్స్. చూడండి, చికెన్ బిర్యానీ, వడలు చాలా సూపర్ కదా. మళ్ళీ చికెన్ సేర్వా బాగుంది కదా. ఈ వడల్లోకి వడలు పెట్టుకునేసి చికెన్ సేర్వా పోసుకొని తింటే నా సామిరంగా సూపర్ టేస్టీగా ఉంటుందండి. తిందురు రండి. ఈరోజు స్పెషల్ అయితే ఉంది మా ఇంట్లో. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. చేదురా ఈరోజు సండే అయితే స్పెషల్గా మాకైతే బాగా జరిగింది ఫ్రెండ్స్. మా అక్క అయితే మాత్రం ఈరోజు మమ్మల్ని పిలిచి ఈ విధంగా అయితే విందులు పెట్టేస్తున్నారు. ఏమన్నా రక్త సంబంధం అనేది చాలా చాలా విలువైంది కదా ఫ్రెండ్స్. ఇప్పట్లో ఏడండి, చాలా మంది అసలు గొడవలు వేసుకొని చాలా మంది విడిపోతున్నారు. అలా కాదండి, ఎప్పుడు ప్రేమాభిమానాలతో బ్రతికినంత కాలం సంతోషంగా ఉండడమే జీవితం అండి. ఈరోజు ఉండేవాళ్ళు రేపు లేరు. ఓకేనా అండి? ఎప్పుడు సంతోషంగానే ఉండాలండి. మనకున్న దాంట్లోనే తృప్తిగా ఆనందంగా సంతోషంగా ఉంటేనే జీవితం కదా.
వద్దా చాలా బాగా తినేసింది ఏమన్నా బాగా బిర్యానీ సూపర్గా ఉంది బాగుందా సూపర్గా ఉంది నూనె పట్టినట్టు కూర్చోనన్నా. అది కదా అది ఇంకా బాగుంది వావ్ భలే ఉంది. సూపర్ సూపర్. నేనైతే కడుపు నిండా తాగించేస్తా, కడుపు నిండా తినేస్తాను. బాగా కాలిపోతా ఉంది. మనకి జరపండి ఇట్లా జరపండి చేతి కనిపిస్తుంది కదా టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉంటుందో. కాలిపోతా ఉంది, తొందరగా చేస్తే మనకి. సూపర్ ఇంకా సారా బాగుంది. ఇంకా సేర్లో పోసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందేమో. ఉంది మా అమ్మది బిర్యానీ చేయడంలో చాలా ఫేమస్ అండి. సాంబారు బిర్యానీ సూపర్ చేస్తుంది, చాలా బాగుంది. మా అక్క అంటున్నాను కదా, అటు సైడ్ కూర్చోలేదు కదా లాస్ట్లో, ఆమె మా అక్క. మా అమ్మ అక్క కూతురు కావ్య, నా కూతురు పాప చైత్రారెడ్డి, కావ్య, గీత అక్క. అటు సైడ్ నుంచి మా బాబు ఉన్నాడు చూడు దాంకొని. అయ్యే లెడోరా చలో పడుకో 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 చలో బుచ్చి. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్, నేను చెప్తానన్నాను కదా, నేను చేసిన పొరపాట్లు చెప్తాను మీకు ఒక్కసారి. మీకు లాగ్ అయితే చూపించాలని చెప్పేసి నేను చూపించేస్తున్నా. ఓకేనా అండి, తింటురండి అందరూ. ఓకేనా, బాయ్ అండి, బాయ్. ఎప్పుడు సంతోషంగానే ఉందామండి. ఓకేనా, జీవితాంతం సంతోషమే సగం బలం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నేను వస్తుంది